వినపడుతుందా? వినపడుతోంది గురుగారు. వెరీ గుడ్. వినపడటానికి కారణభూతం ఏంటో తెలుసా? ఆత్మజ్ఞానమే. ఆత్మజ్ఞానం ఒకటి ఉండబట్టి దానివల్ల ఈ పరోక్ష జ్ఞానం అనేది ఏర్పడుతుంది. వినటము, చూడటము, పనులు చేయటము. సరే, నేనుగా ఉండటానికి ఇవేమి చెయ్యక్కర్లేదు. ఆల్రెడీ ఉన్నావు. ఉన్న సంగతి సత్యమే నీ స్వరూపమన్న సంగతి దేహాత్మబుద్ధితో నీకు తెలియదు, ఆత్మగా తెలుస్తుంది. అంటే ఎరుక, నేను ఉన్నాను అన్న అహంస్ఫురణకి తన ఉనికిని తానుగా గుర్తించుకునే సామర్థ్యం ఒక ఆత్మకే ఉంటుంది. సృష్టిలో మరి దేనికి ఉండదు. అది అర్థం కావాలి అంటే దేహం ఉన్నట్టు దేహం చెప్పటంలా, ఇతరులు చెప్పటంలా, సూర్యుడు ఉన్నట్టు సూర్యుడు చెప్పటంలా, నీవు చెబుతున్నావు. కాబట్టి జ్ఞానము చేతనే అవి ప్రకాశిస్తున్నాయి అని చెప్పుకోవాలి. వాటికి స్వయం ప్రకాశము లేదు. స్వయం ప్రకాశము లేదు అంటే అవి ఉన్నట్టు ప్రకటించుకునే అవకాశం లేదు వాటికి. దేహం కావచ్చు, జగత్తు కావచ్చు, నువ్వు అనుకునే దైవం కావచ్చు, సృష్టి కావచ్చు, గ్రహాదులు కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి ఉన్నదేది, లేనిదేది. ఉనికి ఉన్నది నేను మాత్రమే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఉనికి లేనిది నేను దేహము, ఇది అది అన్న భావన మాత్రమే. అంటే అహంకారము ఉనికి లేదు, వ్యక్తిత్వానికి ఉనికి లేదు, జీవ భావనకి ఉనికి లేదు, జగత్తుకి ఉనికి లేదు. అంటే ఇది అత్యంత తేలిక ఎందుకైంది? నేను ఉన్నానన్న స్థితి నీవు పుట్టక ముందు అదే ఉంది, పుట్టిన తర్వాత అదే ఉంటుంది, దేహం రాలిపోయినా అదే ఉంటుంది. దానికి మంచి నిదర్శనం నిద్రావస్థ. దేహం లేక నీ ఉంటావు అక్కడ. కనుక జన్మల గురించి కానీ, కర్మల గురించి కానీ, ఉత్తర జన్మల గురించి కానీ చింతించవలసిన పని లేదు. కాబట్టి ఈ మూడు అవస్థలు కూడా అసత్యములు, స్వప్నతుల్యములు, నిరాధారములు. నిరాధారం అంటే వాటి ఉనికిని అది చెప్పుకోలేని స్థితి. ఇంకా సింపుల్ భాషలో చెప్పాలి అంటే దృశ్యములు. తెర మీద పడుతున్న ఎన్నో బొమ్మలు అసత్యములు, తెర సత్యములు. అట్లాగే ఉన్నానన్న ఎరుక ఏదైతే ఉన్నదో అది తెరగా సత్యం. ఏదైతే ద్వైతంలో చూస్తున్నావో, పుడుతున్నావో, పోతున్నావో అది అసత్యం. అదే మహర్షి కూడా చెప్పిన సూచన. నేను పుట్టలేదు, అహంకారానికి పుట్టుకే లేదు, ఆది నుంచి తృణీకరించబడింది. ఇది అజ్ఞానం అనుకుంటే అజ్ఞానానికి తావేది? సూర్యుడిలో చీకటికి తావేది?
ఆత్మస్థితి ఎందు అజ్ఞానం ఎక్కడ? ఉన్నదే జ్ఞానం కదా. ఆత్మపరంగా తీసుకున్న ఆత్మని పుట్టుక లేదు. కాబట్టి ఎప్పుడూ ఉండేదానికి కొత్తగా రావటం ఏమిటి? లేని దానికి పోవటం ఏమిటి? చాలా మంది ఏమనుకుంటారంటే ఇది పోతే అదేదో వస్తుందని. తెర మీద బొమ్మ పడినా పడకపోయినా తెరలో ప్రభావానికి తక్కువేదే ఉండదు. కాబట్టి తెరగా మిగిలిపో. అదే ఈ మాయా జీవితం యొక్క పరమార్థము, అర్థం. ఎందుకంటే ఏమీ లేదు. ఏదో సాధించాలి, ఏదో కొత్తగా పొందాలి, ఇది పోతే అది వస్తుంది, అటువంటిది ఏది ఉండదు. ఓకే, ఇప్పుడు చెప్పమా అని అనుమానం ఉంటే, లేకపోతే స్టేటస్. స్టేటస్ చదవమంటారా గురుగారు? ఓకే. ఆత్మ సత్యాన్ని నిరూపించడానికి. అయిపోయిందా? లేదు గురుగారు. ఆత్మ ఓకే. సత్యాన్ని నిరూపించడానికి ద్రష్ట లేడు, దృశ్యాలు లేవు. ఆ రెండు ఆత్మయే. ఆత్మలు పెక్కులు లేవు, అన్ని ఒకే ఒక ఆత్మయే. ఓకే, ఇక్కడ సమస్య ఎక్కడొస్తుంది అంటే ఆత్మ అంటే ఏమిటో ఈ జీవుడికి తెలియదు. నీవిది కాదు, నీవు అదే అన్నా తెలియదు. ఏమ్మా, ఆత్మకి అర్థము మనస్సు అని, ఆత్మకి అర్థము నేను అని, ఆత్మకి అర్థము నీవు ఉంటే కదా చూచేది. యు ఆర్ థింకింగ్ బికాస్ యు ఆర్ దేర్. కొంతవరకు కొన్ని నువ్వు లక్షణాలు ఉండబట్టే. చెప్పారు. ఏమ్మా, అంటే కొంతవరకు కొన్ని లక్షణాలు దీని గురించి చెప్పారంటారు. దేని గురించి? ఆత్మ గురించి గురుగారు, అవగాహన కోసం. మా ఆత్మని గురించి ఎన్ని రకాలుగా చెప్పినా మనస్సుతోటి ఈ మనస్సు అక్కడ లేదు. నిద్రపోతున్న సమయంలో నిద్ర యొక్క అనుభవాన్ని చెప్పమంటే నీవు ఏ విధంగా అక్కడ ఉన్న స్థితి చెప్పలేవో ఇక్కడ జాగ్రత్త అవస్థలో ఉన్నవి లేవంటావు అంతవరకు. ఎందుకని? దీనికి అలవాటైనవు. నా దేహం తెలియదు, సంసారం తెలియదు, సమస్యలు లేవు అంటావే తప్ప నిద్రాస్థితిలో ఉన్నటువంటి సత్యస్థితిని నీవు ఉంటూ దాన్ని అనుభవించలేవు. కాబట్టి ఆత్మని సూచించటం కూడా చాలా కష్టం. ఎవరు సూచించాలనుకున్నా మహర్షి కావచ్చు, శంకరులు కావచ్చు, జీసస్ క్రైస్ట్ కావచ్చు, ది కింగ్డమ్ హెవెన్ ఈజ్ విత్ ఇన్ యు అన్నాడే తప్ప ఏమిటా ఎవనో చెప్పటం కష్టం. ఎందుకు కష్టము? ఇప్పుడు మాట్లాడేటటువంటి నేను అక్కడ లేదు, దానికి ఆ విషయం తెలియదు. ఎంతసేపటికి ఉపనిషత్తు వాక్యాలు తత్వమసి వాక్యంతో ముగించింది. అదే నీవు, అహం బ్రహ్మస్మి, అహం అనేదే బ్రహ్మము, ఇట్లా చెప్పుకొచ్చినాయి తప్ప ఆత్మ అంటే ఇది అని ఈ ద్వైతంలో చెప్పటం కుదరదు. మరి ఎంతవరకు కుదురుతుంది? ఏది కాదో చెప్పచ్చు. ఎస్, నువ్వు ఇది కాదు, ఇది లేకపోయినా నువ్వు ఉంటావు. దీని పుట్టుక నీ పుట్టుక కాదు, ఇది నశించిపోయినా నీవు ఉంటావు. ఇట్లా పరోక్షంగా ఇండైరెక్ట్ గా చెప్పటమే కానీ ఇదిగో ఆత్మ అంటే ఇది, ఈ విధంగా ఉంటుంది అని చెప్పగలిగిన వారు ఈ మాయలో ఎవరు లేరు. అదే ఆదిశంకరులు కూడా చెప్పింది.
ఆత్మజ్ఞానము బోధయుక్తము కాదు. దాంతో మొత్తం టీచింగ్స్ అన్ని ఎగిరిపోయినాయి. అది అనుభవయోగ్యము. ఆ అనుభవం కూడా జీవుడికి కాదు. The realization is for the self, by the self to itself, not to జీవ. సుజం ప్రకాశమైన ఆత్మస్థితి జీవుడికి తెలియదు. ఇది అజ్ఞానం అనుకుంటే అది జ్ఞానము, ఇది చీకటి అనుకుంటే అది వెలుగు. ఈ రెండూ కలిసి ప్రకాశించవు. చీకటి ఉంటే వెలుగు ఉండదు, వెలుగుంటే చీకటి ఉండదు. సూర్యుడిలో చీకటి లేదు, ఆత్మజ్ఞానంలో అజ్ఞానం లేదు, సృష్టి లేదు, మరణ మరణాలు లేదు. ఇట్లా ఒకసారి మెల్లిగా చదువు. ఆత్మ సత్యాన్ని నిరూపించడానికే ద్రష్ట లేడు దృశ్యం. ఒక్క నిమిషం. ఎవరికి నిరూపిస్తుంది? నిరూపించడం అంటే మళ్ళీ సమస్యగా. సమస్య గురుగారు. ఇదిగో ఇక్కడ పాము లేదు, తాడే ఉన్నదని ద్వైతంలో చెప్పినట్టుగా ఉండదమ్మా. ఇక్కడ నిరూపించడానికి ఎవరికి నిరూపిస్తుంది? కొన్ని అహంకారం అట్టి పెట్టి ఏమైనా నిరూపిస్తుందా? ఇదేం కాదు అంటే ఇది చూడు, కుదరదు. కాకపోతే ఈ నిరూపించడానికి అంటే దాని ఉనికి ఉన్నదని ప్రకటిస్తుంది కాబట్టి అది సత్యమని చెప్పటానికి ఎవరికి చెబుతుంది? తన ఉనికిని తానుగా ప్రకాశించుకుంటుందంటే అన్యత్వం ఉండదు. ఇండివిడ్యువల్ రియలైజేషన్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. కానీ ఈ మాయలో ఏమనుకుంటారు? జ్ఞానులు, అజ్ఞానులు, జీవన్ముక్తులు, విదేహముక్తులు అని ఏవో ట్యాగులు తగిలిస్తుంటారు అజ్ఞానంతో. అటువంటిది ఏది ఉండదు. ఉంటే వెలుగు ఉంటుంది, లేకపోతే చీకటి ఉంటుంది. వెలుగుతో కూడిన చీకటి కానీ, చీకటితో కూడా వెలుగు అనేది అసంభవము, అసాధ్యము. అది ఉండదు. ఉంటే అవేర్నెస్, లేకపోతే స్వప్నము, అన్యత్వము, సుఖ దుఃఖాలు ఉంటాయి. ఓకే, మెల్లిగా చదువు. ఆత్మ సత్యాన్ని నిరూపించడానికి ద్రష్ట లేడు దృశ్యాలు లేవు. ఒక్క నిమిషం. ద్రష్ట లేడని ఎందుకు అంటున్నాడు? నీవు దేహాత్మబుద్ధితో ఉన్నావని అనుకుంటున్నావు ఇక్కడ. అట్లా దేహాన్ని ఆశ్రయించి ఒక థింకరుగా, ఒక చూచేవాడిగా, గ్రహించేవాడిగా నీవు లేవు అంటే ఆత్మని విడిచి లేవు, నీవు ఆత్మవేను అని చెప్పటం. లేదు లేడు అంటే నువ్వు విడిగా చూస్తున్నావు. ఆత్మ అంటే తెలియకుండా చూస్తున్నావు. ఒక ఆభరణాన్ని చూస్తున్నావు. బంగారం అంటే తెలియకుండా అట్టి ఆభరణం లేదు. సో ద్రష్ట దృశ్యములు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? ఆత్మ మీద ఆధారపడి ప్రకాశిస్తున్నాయి. అట్లా అర్థం చేసుకోలేదు అంటే వాటి నుంచి తృణీకరించబడి. ఎందుకు తృణీకరించబడింది? ఈ మాయా నేను, ఈ అహంకారము, ఈ ద్రష్ట. దానికి ఏమవుతుంది? ఆత్మే ద్రష్ట కూర్చుంటుంది. ఆత్మ మళ్ళీ ఏది చూడదు. ఇదేమో అవాస్తమైన కాంతి, అది పూర్ణ కాంతి. ఒక సందర్భంలో నో ది నోయర్ ఈజ్ ఎండ్ ఆఫ్ సాధన అన్నాడు మహర్షి. మరి నోయర్ అంటే ద్రష్టే కదా. ద్రష్టం తెలుసుకోవడం అంటే ఏమిటి? ఆత్మగా నిలిచి ఉండటమే అక్కడ అర్థం చేసుకోవాలి. లేనివాడు ఆత్మని తెలుసుకోడు. ఇప్పుడు ద్రష్ట దృశ్యాలు ఉన్నాయి, ఇది బాగా అర్థమవుతుంది.
నేను దృశ్యాన్ని చూస్తున్నాను, ప్రపంచాన్ని చూస్తున్నాను, పైగా అది అక్కడ ఉండబట్టి చూస్తున్నాను అంటాడు. అది నీ కల్పనని అనుకోడు. ప్రదేశాలు ఉన్నాయి, తిరుగుతున్నాను, పుణ్యక్షేత్రాలు, పుణ్య నదులు ఉన్నాయి, మునుగుతున్నాను, తిరుగుతున్నాను అనుకుంటాడు. కానీ చూచే నేను మాయా నేను లేడు అని చెప్పటం ద్రష్ట అంటే. ద్రష్ట యొక్క ఉనికిగా ఉండన్నారుగా ఒక చోట. చూచేవాడి ఉనికిగా, ఆ ఉనికి అంటే మళ్ళీ ఆత్మ కూర్చోండి. కాబట్టి ఉనికి అంటే ఆత్మ, ద్రష్ట అంటే మాయా నేను. మాయా నేను ఆత్మని వదిలి లేడు. నువ్వు విడిగా చూస్తే అది లేదు. చెప్పినట్టు తర్వాత చూడండి. ద్రష్ట లేడు, దృశ్యాలు లేవు, ఆ రెండు ఆత్మయే. ఆత్మలు పెక్కులు లేవు, అన్నీ ఒకే ఒక ఆత్మయే. ఇక్కడ ఈ రెండు ఆత్మేను అనటానికి ఆభరణం బంగారమే అన్నట్టుగా ఉంటుంది. ఆత్మలో సృష్టి లేదు, అది ఆధారమే గాని భిన్నం. స్టార్టింగ్ లోనే ఇదంతా పరబ్రహ్మమే అంటే నీకు దుఃఖం ఎందుకు, భయం ఎందుకు, జనన మరణాలు ఎందుకు? కుదరదు. దీనికి కారణం ఆత్మ నుంచి ఏది రాలేదు. ఆత్మ ముక్కలై జీవుడు జగత్తు ఈశ్వరుడు కాలేదు. ఇది ఒక బ్రహ్మజనితం. తాడు నుంచి పాము రాలేదు. సత్యస్థితి అయిన ఆత్మ నుంచి జీవుడు ఉద్భవించలేదు. నువ్వు ఎంత చెప్పుకున్నా ఇదంతా ఆత్మేనని ఉపయోగం లేదు. అందుకనే సర్వం కలిగినం బ్రహ్మ అని చెప్పి స్టార్టింగ్ లో చెబితే అంతా బ్రహ్మమైతే మరి నీవు ఎందుకు దుఃఖిస్తున్నావు? అనంతంగా ఆనందంగా ఉండొచ్చుగా. బంధాలు ఎందుకు, జనన మరణాలు ఎందుకు? ఈ మాట ఎక్కడొస్తుంది అంటే జీవన్ముక్త స్థితిలో ఆ దగ్ధబీజ మనస్సు అనుకుంటుంది ఇదంతా దానిలో ఉంది. బంగారం లేకుండా, ఆవరణం లేదు, నేను ఉన్నానన్న జ్ఞానము లేకుండా జీవుడెక్కడా, జగత్తెక్కడా, ఈశ్వరుడెక్కడా, అదంతా నాలోనిదేను అని దగ్ధబీజ మనస్సుతో జీవన్ముక్తుడు అనుకునే మాట. అది సూచించేది కాదు. అందుకనే యోగులు, సత్యము నెరిగిన వారు ఏమంటున్నారు? నీవే అది, తత్వమసి, నీవే అది అని సూచించారు. అదంటే ఏంటో తెలియదు. ఇది కాదంటే ఎడిపోతాను అని భయం. ఈ ఉన్నత స్థితి పోతే నాకదేంటి? అందుకనే మహర్షి ఏమన్నారంటే మాయలో చెబుతూ, అందరిది సద్గతేను, నువ్వు ఎందరిని చూసినా వారు ఆత్మజ్ఞులేను, ఆత్మేను, ఆత్మ లేకుండా వారు ఉండరు. మళ్ళీ ఇక్కడ అందరూ అనే పదం నువ్వు దేహంతో చూసినప్పుడే వాళ్ళు కనపడతారు. కాసేపు నిద్రిస్తే నీ సంసారము, నీ దేహము అందరూ ఎగిరిపోయినారుగా, లేరుగా. కాబట్టి చెప్పేవన్నీ కూడా మాయలో చెప్పుకునే సూచనలే తప్ప ఆత్మస్థితి ఎందు ఏది ఉండదు. అసలు ఈ జీవుడు ఎక్కడున్నాడో తెలియదు. జీవుడు లేడే అన్న చింతన ఉండదు. సంసారం పోయిందా అన్న చింతన ఉండదు. ఇందాక నుంచి ఉన్న సృష్టి ఏమైంది, ఇల్లు ఏమైంది, సంసారం ఏమైంది, తల్లిదండ్రులు ఏమైనారు, భార్యాబిడ్డలు ఏమైనారు, ఈ పరివారం ఏమైందన్న సంగతి కూడా అనుకునేవాడక్కడ ఉండడు.
ఆ విధంగా పూర్తిగా అదృశ్యమైపోతుంది. దీని ఛాయలు పొరపాటును కూడా స్వరూప జ్ఞానంలో ఆత్మస్థితిలో ఉండదు. అయినప్పటికీ దుఃఖించేవాడు ఉండడు. ఎందుకంటే సంసారం దేహం గుర్తుపట్టదు, అక్కడ లేదు. బ్లిస్ఫుల్ స్టేట్ గానే ఉంటుంది ఆత్మ, తనకు తాను ఉంటుంది, అనంతంగా ఉంటుంది. ఈ ప్రశ్నించే నేను తల ఎత్తదు అక్కడ. పాయింట్ అర్థమవుతుంది. కాబట్టి ద్రష్ట లేడు అంటంలో ఉద్దేశం లేదు. ఇది ఆధారమే కానీ భిన్నము. భిన్నము అంటే ఆత్మలో ఇది ఉండదు, తాడులో పాముండదు. పాము భయానికి తాడు ఆధారమే, పొరపాటు పడ్డావు, అందులో ఇబ్బంది ఏం లేదు. కానీ పాము నుంచే తాడు వచ్చింది అనుకుంటే ఇబ్బంది వస్తుంది. తాడుని ఎంత కోసినా పాము రాదు. ఆత్మస్థితిలో జ్ఞాన వృత్తి చేత ఆత్మ తనకు తానే ఉంటుంది కానీ అన్యత్వాన్ని చూడదు. అంటే అర్థమేంటి? ఆత్మ జీవుణ్ణి, జీవాత్మ భావన కలిగిన వారిని, సృష్టిని, దైవాన్ని గుర్తించదు. ఇది నా అనుభవం, వేరే డౌట్ అక్కర్లేదు. ఇప్పుడు కూడా రెండు నేను లేవు, ఒకటే నేను. ఆ నేను ఆధారంగా ఇది కనపడుతూ ఉంటుంది, వాసన వల్ల కూడుకొని. అదొక సిద్ధాంతం. ఇవన్నీ మాయా సిద్ధాంతాలే, అవన్నీ సత్యమేమీ కాదు. ఆత్మపరంగా జ్ఞాన దృష్టితో చూచినప్పుడు ద్రష్టాదృశ్యములు ఉండవు, సృష్టి ఉండదు. ఏకంనా ద్వితీయం అన్నారు ఆదిశంకరుడు, ఒకటే ఉంటుంది, రెండవది లేదు. ఆత్మ అన్యత్వాన్ని గుర్తించదు. ఈ జీవుడు ఆత్మను గుర్తించలేడు. వెరీ సింపుల్. నేనెప్పుడు తెలుసుకుంటాను, నేనెప్పుడు ఆత్మగా ఉంటాను, అసలు ఈ జన్మలో వస్తుందా లేదా, ఎన్ని జన్మలు ఎత్తాలి అనేటటువంటి భావన ఈ మాయలో సాధకుల్లో ఉండి తీరుతుంది. అటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మరి ఉంటే ప్రకాశించవచ్చు కదా. ఈ గొడవంతా దేనికైనా అనుకోవచ్చు. ఆత్మకే గొడవ లేదు, నీకే అన్ని గొడవలు. నువ్వు తెచ్చుకున్నది గొడవలు. పోతే నిజంగానే జీవుడు పుట్టాడు, జన్మలున్నాయి, కర్మలున్నాయి, ఉత్తర కర్మలున్నాయి, ఉత్తర జన్మలున్నాయని అనుకుంటున్నావు. అట్లా అనుకోకుండా ఉండటానికే కృష్ణ పరమాత్మ గీతలో అర్జునుడితో సరాసరి చెప్పాడు, నువ్వు నేను పుట్టలేదు, రాజలోకాన్ని వెళ్ళిపోతాను. అది మింగుడు పడక 700 శ్లోకాలు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు సరాసరి నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మగా అని చెప్తే అర్థం కాదు. ఇంత చెప్పినా మాయా నేనికి అర్థం కాదు. అది ప్రకాశిస్తేనే తప్పు తెలియదు. ఈ మాయ ఒకటి ద్రష్ట దృశ్యం అని అనుకుంటున్నావు ఇక్కడ. ఒక నేను చూస్తుంది, రెండో నేను అనుకోవడం పొరపాటు. రెండు నేను లేవు. చూచే నేను, చూడబడే నేను. నేను ఆత్మని చూశాను, ఆత్మని గ్రహించాను, వచ్చానంటే దానంత మూర్ఘత్వం ఇంకోటి లేదు. రావటం లేదు, పోవటం. మొత్తం ఒకసారి చదువు, ఇంకేమన్నా ఉంటే చూద్దాం. ఆత్మ సత్యాన్ని నిరూపించడానికే ద్రష్ట లేడు, దృశ్యాలు లేవు, ఆ రెండు ఆత్మయే. ఆత్మలు పెక్కులు లేవు, అన్నీ ఒకే ఒక ఆత్మయే. ఇక్కడ అన్ని అన్నా, పెక్కులు లేవైనా, నిరూపించడానికన్నా
నువ్వు దేహాత్మ బుద్ధితో ఉన్నావు కాబట్టి నీవు ఇది కాదు, అదే సత్యమని సూచించడానికి తప్ప ఇందరూ ఇన్ని మాటలు చెప్పినా ఏ ఒక్కరూ ఆత్మని ప్రకాశింప చేయలేరు. అందుకనే గురువు అందించడు, పవిత్ర గ్రంథాల్లో ఉండదు, ఏమా అర్థమవుతుంది గురుగారు. ఇతరుల నుంచి రాదు. చెప్తుంటారు మీరు. చాలా విచిత్రంగా ఉంది. గురువుగారు, చెప్పు తల్లి. ఇక్కడ మళ్ళీ విచారం చెయ్యాలి. నన్ను తెలుసుకోవాలంటే విచారం చెయ్యాలి. ఆ విచారం చెయ్యాల్సింది మళ్ళీ మాయానేనే కదా గురువుగారు? ఎవరు తెలుసుకోవాలి తల్లి? ఆత్మ తెలుసుకుంటారా విచారం చేసేవాడు? నో. తాను దేహం అనుకుంటున్నాడు కాబట్టి దేహం అన్నా కాదు విచారించమన్నాడు అంతవరకు. ఆయన అంత ఎన్నికే చెప్పాడు, విచారం చేయి, లోపలికి వెళ్ళు, తల కిందగా పడిపోతుంది, అనుగ్రహంతో ఆత్మ ప్రకాశిస్తుంది. కాదు, అట్లా ఉండదు. విచారం చెయ్యటము ఆత్మ ప్రకాశము ఏకకాలం అన్నారు. సర్పరజ్జు భయభ్రాంతిలో తాముందేమో చూడబోయినాము, తాడు ప్రకాశించింది. అట్లా ఉండదు ఇక్కడ. అదే గురువు గారు. విచారం చేసేవాడు మిగిలి ఉంటాడు. వీడు ఎప్పుడు పోతాడు? స్వరూప జ్ఞానంతో పోతాడు. నాటనే కొంటే విచారం. కానీ మళ్ళీ దానికి అనుగ్రహం కావాలిగా గురువు గారు, మూలంలో వెళ్ళాలిగా. అమ్మమ్మ ఎవరు వెళ్తారు? మూలం వెళ్ళాలి అంటే వాడు ఉండాలిగా. గురువు గారు, వాడు ఉంటే మూలంలో వెళ్తాడు. పాము గనక ఉంటే తాడు మూలానికి వెళ్తుంది. పామే లేకపోతే తాడు మూలానికి ఎట్లా వెళ్తుంది? నీవు అక్కడ పాముని వెతుకుతున్నావు. అవునండి. ఎంత వెతికినా పాము లేదు. అదే స్థానంలో తాడు ఉంది. వానే పొరపాటు పడ్డాను, తాడు తాడుగా ఉంది, పాము కాలేదండి. ద్వైతంలో అర్థమైంది. అట్లా ఉన్నది ఇక్కడ. వ్యక్తిత్వాన్ని అట్టి పెట్టుకుని పావుని తాడుని చూచినట్లుగా ఉండదు. విచారము అందరికీ పనికి రాదు, తత్వచిత్తులకేను. విచారించేస్తే అది కూడా అహంకారానికే. ఇది రాలిపోతుంది, ఆత్మ ప్రకాశిస్తుంది అని అదేదో ఒక బూస్టర్ డోసు లాగా అనిపిస్తుంది. అవునండి. అట్లా ఉండదమ్మా. నువ్వు ఏ విచారము చేయక్కల్లా అది ప్రకాశించవచ్చు. అంతవరకు దేనికి? మహర్షి ఏం విచారం చేశాడు? అవునండి. మరణానుభూతి రావాలని అన్నారు లేదే? బయటకు వచ్చి చెబుతున్నారు విచారం చేయి, ఇది కాదని. సో విచారం చేసినంత మాత్రాన వీడు గమ్యము చేరడు, ఆత్మ ప్రకాశించదు. తానిది కాదని నిశ్చలంగా ఉంటాడు. భక్తి కర్మ జ్ఞానాదులన్నీ కూడా ఆత్మని ప్రకాశింప చెయ్యలేదు. నిశ్చలత్వానికే. అంతవరకే ఏమీ ఉండదు అక్కడ. ఆ మాట కూడా మా చాలాసార్లు మహర్షికి చెప్పారు. నేను లోపలికి వెళ్ళాను, శూన్యంగా ఉంది, బ్లాంక్ గా ఉంది అంటే బ్లాంక్ ను చూస్తున్నవాడు ఉన్నాడు తప్ప ఆత్మని ప్రకాశింప చేయటం లేదు అక్కడ. కరెక్టే గురువు గారు. అవును. చెప్పుకోవటానికి దాన్ని అంటారు ఓ స్టాంప్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద ఆయన విచార మార్గము ఇది అందరికీ పనికిరాదు, యోగులకి, తక్కువ చిత్తులకి అని ఎంత చెప్పినా ఆ తక్కువ చిత్తులు కూడా విచారం చేస్తే ఆత్మ ప్రకాశించదు. ఒక్క అనుగ్రహము చేత అంటే అది ప్రకాశించదలుచుకుంటే అప్పుడు ఇది తొలగిపోతుందే తప్ప నీవు అస్వతంత్రుడివి, నీవు సాధించేది కాదు. నేను విచారం చేశాను, ఆత్మను తెలుసుకున్నానని చెప్పమని చూద్దాం. లెక్కల పరీక్ష రాసి 100కు 100 వస్తాయని చెప్పడం కాదు. అవి తేలిగ్గా వస్తాయి. అదే గురువు గారు, అదే అంటున్నా. ఎందుకంటే సున్నాను పక్కన 1 పెడితే 1000 అవుతుంది, అది కాదు. సూచించటం వేరు,
ఆత్మ దానంతటిది ప్రకాశించటం లేదు. అవును గురువు గారు. సృష్టిలో ఈ మాయలో నా అనుభవంలో ఏ ఒక్కటి ప్రకాశింప చెయ్యలేదు. ఆ ఉच्चతర శక్తి మాత్రమే చేయగలదు. నీలో మార్పు తీసుకొచ్చి నిన్ను విముఖత చేసి అది ప్రకాశిస్తుంది. గురువు గారు. నిన్ను అట్టి పెట్టి ప్రకాశించదమ్మా, మట్టు పెట్టి ప్రకాశిస్తుంది. గురువు గారు. అప్పుడు కూడా నీకు ఏది పోయినట్టు అనిపించదు, కొత్తగా వచ్చినట్టు కూడా అనిపించదు. ఇది ఇంత ముందు కూడా ఉంది కదా, నాకు అట్లా అనిపించింది. అంటే స్వరూప జ్ఞానం తెలియక ముందు కూడా దేహాత్మబుద్ధితో పాటు ఆత్మజ్ఞానం ఉంటుంది. బంగారము లేనిదే ఆభరణం లేదు. ఆభరణం ఉన్నంత కాలము బంగారం దాంతో ఉంటుంది. అది జనము కాబట్టి ఆవరణానికి తెలియదు బంగారంతో ఉండాలని. ఇక్కడ పరోక్ష జ్ఞానము అభాస కాంతిలో ఆత్మ యొక్క లక్షణాలు ఉంటాయి దీనికి. అందుకని కొత్తగా వచ్చినట్టు అనిపించదు. గురువు గారు అర్థమైంది. పాయింట్ అర్థమైంది గురువు గారు, అర్థమైంది. కొత్తగా వచ్చినట్టు అనిపించదు. ఎందుకని ఇది ఇంతకు ముందు కూడా ఉంది కదా, నేను ఉన్నానన్న జ్ఞానం ఉంది. కాకపోతే నేను దేహంగా ఉన్నాను, సంసారంలో ఉన్నాను అనుకుంటున్నాను. అది ఉంటేనే ఇది ఉంది కదా. అట్లా ఇది పోతే అది రావటం కానీ, అది వస్తే ఇది పోవడం కానీ, లేకపోవటం కానీ జరగదు. అర్థమైంది. ఎంత తేలికైంది చూడు, దాని గురించి ఎందుకు ఆందోళన. అది అప్రయత్నమే అంటారు, అది అయత్న సిద్ధి అంటారు. గురూజీ, ఆత్మ దేన్ని పట్టించుకోదంటున్నారు. మళ్ళీ అదే అన్ని నీలో మార్పు తీసుకొస్తుంది సెన్సారో ఇది, మరి ఇది ఎట్లా అర్థం చేసుకోమంటారు? నీవు మాట్లాడుతున్నావు అంటే ఆత్మ ఉంటేనే మాట్లాడతావు. ఆత్మగా ఉంటూ మాట్లాడుతున్నావు, ఆత్మ తెలియకుండా మాట్లాడుతున్నావు. నువ్వు ఆలోచించాలన్నా, కర్మలు చేయాలన్నా, దృశ్యాన్ని కలపాలన్నా, నీవు సుఖ దుఃఖాలు అనుభవించాలన్నా ఆత్మజ్ఞానం వల్లనే కదా నువ్వు గుర్తించేది. మరి నీలో మార్పు తెస్తుంది కదా. జీవుడిలో పుట్టుక మరణం ఉంది కదా, అంటే మార్పే కదా. నువ్వు ఎదుగుతున్నావు కదా, పుట్టినప్పుడు ఇట్లా లేవుగా, పెరుగుతున్నావు కదా, అన్నీ గ్రహిస్తున్నావు కదా, అన్నిటినీ వదిలిపెడుతున్నావు కదా, ఆలోచిస్తున్నావు కదా. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఆత్మజ్ఞానం వల్ల జరుగుతుంది. నువ్వు అన్యంగా చూస్తున్నావు. ఆభరణంతో బంగారం కలిసి ఉంటుంది కదా, ఆభరణానికి వన్నె ఎక్కడి నుంచి వస్తుందమ్మా? పద్మగా బంగారం నుంచే వస్తుంది. కాబట్టి ఆత్మ పని కట్టుకుని ఏదీ చెయ్యదు. నీ ప్రోగ్రామ్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ చేస్తుంది, మార్పు తెస్తుంది, నీలో వైరాగ్యాన్ని తీసుకొస్తుంది, నీలో విచారం చేసే క్షమత తీసుకొస్తుంది. నీలో దాని యొక్క ప్రెజెన్స్ లో, దాని యొక్క ఉనికిలో ఇది జరుగుతుంది అంటారా? కాదమ్మా కాదమ్మా కాదమ్మా, ఆ జ్ఞానం వల్ల జరుగుతుంది. ఇప్పుడు మనోబుద్ధి చిత్త అహంకారాలు ఉన్నాయి కదా, బుద్ధి, ఆ బుద్ధి వివేకంతో విచారం చేస్తుంది. విచారం చేయాలంటే ఆత్మ ఎదుటే కదా, ఆత్మజ్ఞానం వల్లనే కదా. బుద్ధి సూక్ష్మత ఇది ఆత్మే. అట్లా సమక్షము అంటే ద్వైత జ్ఞానం అజ్ఞానం అనేది ఆత్మని విడిచి లేదు, కానీ ఆత్మలో అజ్ఞానం లేదు. మీరు ఎట్లా చూస్తున్నారు? ఆత్మని ఒక ఎంటిటీ కింద అదేదో సర్వకర్మలు ఆచరిస్తుంది, అట్లా ఉండదు. అది ఒక జ్ఞానము.
ఇక్కడ కూడా ఈ సాపేక్ష జ్ఞానం లేకపోతే మీరు ఏ పని చెయ్యలేరు. ఇది అభాస కాంతి. నిన్ను నడిపించేది సాపేక్ష జ్ఞానం. ఎప్పుడైతే సాపేక్ష జ్ఞానంతో నీలో మార్పు తీసుకొచ్చేది మరి పూర్ణ జ్ఞానమే కదా, పరబ్రహ్మమే కదా. రమణ మహర్షికైనా కావాలని మరణానుభవం తెచ్చుకుంటాడా? అట్లా కుదరదు. అది నడిపిస్తుంది, శంకరులను నడిపిస్తుంది, బుద్ధుణ్ణి గయదాకా నడిపించింది వైరాగ్యం తీసుకొచ్చి. జ్ఞానం అది నువ్వు విడిగా చూస్తున్నావు. అదేదో గురించి అంటే విడిగా లేదు చూడు. లేదు అట్లా కాదు, ఉన్నదే అహం స్ఫురణ, దాని వలనే అట్లా అనుకోవటం కాదమ్మా, ఉన్నది స్ఫురణను అనుకోవటం కాదు. ఇప్పుడు కూడా స్ఫురణతోనే నువ్వు మాట్లాడుతున్నావు. అవును. స్ఫురణ అంటే జ్ఞానం. మరి దాని ప్రమేయం లేకుండా అన్ని జరగవు కదా, మరి అదేం పట్టించుకోదు